వేసవి వడదెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ విలవిల్లాడిపోతోంది. ఎండవేడికి తట్టుకోలేక ప్రతిరోజు లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజుల వ్యవధిలో 10 లక్షల కోళ్లు చనిపోయినట్టు పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. 45 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో కోళ్లు అల్లాడిపోతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమకు వేసవి దెబ్బ తగిలింది. ఎండవేడికి తట్టుకోలేక ప్రతిరోజు లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా లేయర్ ఫారాల్లో వేడి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వేసవిలో పౌల్ట్రీ నిర్వహణకు సాధారణ రోజుల కంటే అదనపు ఖర్చు అవుతోంది. షెడ్లలో చల్లని వాతావరణం కల్పించడానికి స్ప్రింక్లర్లు, షెడ్లపై గడ్డి, చల్లని నీరు, షెడ్ల చుట్టూ గోనె సంచుల ఏర్పాటు, వాటిని తడపడం, విద్యుత్, జనరేటర్లు, రిపేర్లకు అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోందని రైతులు చెప్పుకొస్తున్నారు. డిసీజ్ వచ్చేసి ఆ 2 నెలలు, జనవరి నెల మధ్యలో అండ్ ఫిబ్రవరి నెల, ఆ 2 నెలల్లో కొంచెం మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి అప్పుడు బ్యాచ్ లేకుండా అప్పుడు ఇబ్బంది పడ్డాం. తర్వాత రేట్లు లేకుండా ఇవి యుద్ధ ప్రభావం ఇవన్నీ మళ్ళీ రేట్లు లేకుండా. ఈ రోజు అయితే ఎప్పుడైతే 45 డిగ్రీలు దాటి వస్తుందో మేము ఎన్ని చేసినా ఆ బాయిలర్ కూడా ఆగడం అనేది చాలా గగనంగా మారిపోతుందండి. గత ఏడాది వైరస్ వ్యాప్తితో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా కోడిగుడ్ల ఎగుమతి నిలిచిపోవడంతో రైతులు మరింత నష్టపోయారు. వీటన్నింటి నుంచి కోలుకునే సమయంలో ఉక్కబోత, ఎండ తీవ్రత, విద్యుత్ అంతరాయం కోళ్ల మరణాలకు కారణమవుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో కోళ్లను ఎలా కాపాడుకోవాలనే ఆందోళన రైతుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మనకి బాయిలర్ పరిస్థితికి వస్తే ఒక శీతాకాలం బ్యాచ్లు చాలా బాగా వస్తాయి. ఆ గ్రోత్ పెరగడం కానీ, తక్కువ మేతని ఎక్కువ బరువు వచ్చేసి దీన్ని బట్టి దానికి లాభాలు గట్ట ఒక రైతుకు ఉంటాయి. ఆ టైంలో ఏం జరిగిందంటే డిసీజ్ వచ్చేసి ఆ 2 నెలలు, జనవరి నెల మధ్యలో అండ్ ఫిబ్రవరి నెల, ఆ 2 నెలల్లో కొంచెం మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి అప్పుడు బ్యాచ్ లేకుండా అప్పుడు ఇబ్బంది పడ్డాం. తర్వాత రేట్లు లేకుండా ఇవి యుద్ధ ప్రభావం ఇవన్నీ మళ్ళీ రేట్లు లేకుండా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోళ్ల ఫారాల్లో సుమారు 1,20,00,000 కోళ్లున్నాయి. వాటిలో 90 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఎక్కువగా గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పాతి పెడుతున్నారు. యుద్ధ ప్రభావం వల్ల అప్పుడు రేటు తగ్గిందండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఉందండి. ఇప్పుడేమో మనం ఈ మేతనో కోళ్ళు చచ్చిపోతుంటాయి, ఈ వాటర్ పెట్టడం ఇదంతా బోళ్ళంత ఖర్చుతోటి కూడుకున్న పని అండి. దీన్ని మనం తగ్గించేసుకోవచ్చు కదా అంటాం, తగ్గించలేమండి. ఇది బ్యాంకులు దగ్గర నుంచి అప్పు తీసుకుంటాం, నెల నెల వాటికి కట్టాలండి. మేత మళ్ళీ మనం క్యాష్ కడితే కానీ మేత రాదండి. ఇప్పటికే ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల్లో కోట్లలో అప్పులు తెచ్చుకున్న పౌల్ట్రీ నిర్వాహకులు ఈ రంగం ఆశాజనకంగా లేకపోవడంతో దీనికి దూరమవుతున్నారు. ప్రత్యేక వైరస్, అంతర్జాతీయ పరిణామాలు, వేసవి తీవ్రత, ఇలా నష్టాలు ఏదో రకంగా పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్నాయి. దీంతో చాలామంది రైతులు నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగంతో పాటు పౌల్ట్రీ రంగంపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇటీవల వరుసగా ఎదురవుతున్న నష్టాలను తట్టుకోలేక కోళ్ల ఫారాలను రైతులు ఖాళీగా ఉంచుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరోసారి ఆకాశాన్నంటే అవకాశం కనిపిస్తోంది.